మొన్న అయితే ఎట్లయిందో గిప్పుడు కూడా గట్లనే అయింది. మొన్న కూడా పొద్దంతా ఊసోబెట్టినట్టే గియ్యాల కూడా గట్లనే పొద్దంతా ఊసోబెట్టిండ్రు. నడిమిట్ల బువ్వ తినేటందుకు జరంతా గ్యాప్ ఇచ్చిండ్రు. ఏంది ఏ ముచ్చట చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారా? కేటీఆర్ అన్న విచారణ ముచ్చటుల్లా మొన్న 9వ తారీఖు నాడు ఏసీ బోళ్ళు విచారణ చేస్తే ఇవాళ 16వ తారీఖు నాడు ఈడీ బోళ్ళు విచారణ చేసిండ్రు ఈ కారు కేసు ముచ్చట్ల. ఇక మరి పొద్దుగాలకేంచి గిప్పటిదానికి ఏమైందో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. కేటీఆర్ అన్న విచారణ కోసం అత్తున్నాడన్న ముచ్చటెరకయి ఈడీ ఆఫీస్ కాడికి వచ్చిండ్రు చాలా మంది కారు పట్టోళ్ళు. అచ్చినోళ్ళని నచ్చినట్టుగా వ్యాన్లకు ఎక్కించుకొని స్టేషన్లకు పట్టుకుపోయిండ్రు పోలీసోళ్ళు. ఇక పొద్దుగాల 10:30కించి షురూ ఎత్తే మాపడిదాన 5:30 దాకా నడిచింది ప్రశ్నలు సమాధానాల కార్యం. ఇక ఈడీ వాళ్ళు అడుగుడు, కేటీఆర్ అన్న చెప్పుడు. క్యాబినెట్ లో ఊసోకుంటేనే బయటి దేశం కంపెనీకి పైసలు ఎందుకు పంపిండ్రు అని మొదలు పెట్టి చాలా ప్రశ్నలే అడిగిండ్రట. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. ఏసీ బోళ్ళు అడిగిన ప్రశ్నలే ఈడీ వాళ్ళు కూడా అడిగినరట. ఇక గాళ్లకు చెప్పిందే గీళ్లకు కూడా చెప్పిండట కేటీఆర్ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా అదే మాట చెప్పినా తప్పు చేస్తుంటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. రెండు సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. గిదంతా కచ్చతోటి పెట్టిన కేసు తప్ప ఏం లేదు అని సీఎం రేవంత్ అన్నకు ఓ సవాల్ ఇసిరిండు కేటీఆర్ అన్న. లైవ్ టీవీ పెట్టండి, నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట, మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. మరి రేవంత్ అన్న ఏమంటాడో గాని ఏడికి రమ్మన్న అత్త, ఎప్పుడు రమ్మన్న అత్త, ఇద్దరం కూసుందాం అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక గీ విచారణకు జనాల పైసలు ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ అన్న గీ ఇకమతి చెప్పిండు సీఎం రేవంత్ అన్నకు. ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. నీ అవ్వ, కేసీఆర్ సారే అంటే గైన కంటే జర్రంతా ఎక్కువే ఉన్నట్టున్నాడు కదా కేటీఆర్ అన్న. గిదంతా లొట్టపీసు కేసు అని అనుకుంటేనే విచారణకు పిలిచిండ్రు, మర్యాదతోటి వస్తున్నా అనుకుంటేనే అటు సర్కారోళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరని, ఇటు పైసలు ఉత్తగా ఖర్చు చేస్తున్నారని, అక్రమ కేసు పెట్టిండ్రని ఒక్క ముచ్చటతోటి చెప్పుకొచ్చిండు. ఇక గీయాలనే అరెస్ట్ అవుతాడు కావచ్చు అని షాన్నే ముచ్చట్లు నడిచినాయి కేటీఆర్ అన్న గురించి గాని, ఈడీ వాళ్ళేమో ఇంటికి పంపించిండ్రు కేటీఆర్ అన్నను. మరిగా ముంగట ఏమైతుందో చూడాలే గీ కేసులా. కారు పార్టీ కథ అంతా కోర్టులు జైళ్ల చుట్టుంగానే నడుతున్నది కదా. ఓ కేసు కాకపోతే ఇంకో కేసు ముచ్చటతోటి మోసమర్రకుంట అవుతున్నది కారు పార్టోళ్లకు. అయితే చాలా కేసుల్లా వీళ్ళ మీద సర్కారోళ్ళు ఏరేటోళ్ళు కేసులు పెట్టిందని కోర్టుకు పోయిన కారు పార్టోళ్ళు ఇప్పుడు ఏరేటోళ్ళ మీద కేసేసి పెద్ద కోర్టుకు పోయినరు. అగ్గో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగా నడుతున్నది చర్చ. మరి గా కేసేందో ఎవల మిన్నో అనేది గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. కారు గుర్తు మీద గెలిచి షెయ్యి పార్టీలకు పోయినోళ్ల మీద కారు పార్టీ బగ్గనే నజరేసింది. వాళ్ళ మీద అనర్హత వేటు పడేదాకా నిద్రపోయేటట్టే లేరు. ఈడ రాష్ట్రంలో హైకోర్టు స్పీకర్ కే ఇడిచిపెట్టింది పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి. ఇక స్పీకర్ ఏమో సరే అనుకుంటేనే సపోర్ట్ చేయకుంటున్నాడు తప్పితే వాళ్ళ మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటలేడు, అసలుగా ముచ్చట గురించే మాట్లాడతలేడు అని చూసి సుప్రీంకోర్టుకు పోయినరు కారు పార్టోళ్ళు. పార్టీ ఫిరాయింపులు చేసిన 10 మంది ఎమ్మెల్యేలను ఎంబటే అనర్హులని తీర్పు ఇయ్యాలి అని పిటిషన్ వేసిండ్రు. ఇక మరి హైకోర్టు చెప్పినట్టే సుప్రీంకోర్టు చెప్పుద్దో లేకపోతే ఏ తీర్పు ఇస్తుందో గాని గీ పిటిషన్ల మీదనైతే వచ్చే వారం విచారణ అవుతుందట.
ఒక పార్టీకెంచి గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అవుడే తప్పంటే ఇంకా మీదికెంచి ఎంపీగా పోటీ చేసిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు. ఇంకా తతిమోళ్ళు కూడా ఒక్కొక్క పారి ఒక్కొక్కరు షెరికైనరు షెయ్యి పార్టీలా. వాళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చి 9 నెలలు దాటినా గాని ఇప్పటిదాకా స్పీకరు ఏం మాట్లాడకపోవడైతే చిత్రమే అని కారు పాటోళ్ళు అంటుంటే, మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష గపట్ల షెయ్యి పార్టీకెంచి కారు పార్టీలకు గుంజుకున్నప్పుడు అనిపించలేదా ఫిరాయింపులని అని గరమైతున్నారు షెయ్యి పాటోళ్ళు. వీళ్ళు వాళ్ళ పార్టీల షెరికైనా వాళ్ళు వీళ్ళ పార్టీల షెరికైనా వాళ్ళు రాజకీయ లీడర్లే, వాళ్ళు చేసేది రాజకీయమే, వాళ్ళకు కావాల్సింది పదవులే అని జనాలు యాదుంచుకుంటే మంచిది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. కర్ణాటక ఎలక్షన్లైనా, తెలంగాణ ఎలక్షన్లైనా, మహారాష్ట్ర ఎలక్షన్లైనా, కేరళ ఎలక్షన్లైనా, కొස්සకు ఢిల్లీ ఎలక్షన్లైనా ముచ్చటంతా తెలంగాణ సీఎం రేవంత్ అన్న సుట్రంగానే తిరుగుతున్నది. షెయ్యి పార్టీ ఇచ్చే గ్యారంటీలు హామీల మీద అందరూ మాట్లాడిన మాటల కంటే రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీదనే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అట్లనే చాలా కారెడ్డాలు కూడా ఆడుతున్నారు. ఢిల్లీ ఎలక్షన్ల కోసం రేవంత్ అన్న రంగంలోకి దిగిండు. ఎట్లన్నా షెయ్యి పార్టీని ఢిల్లీ ఎలక్షన్ల గెలిపియాలని మస్తుగా కట్టబడుతున్నట్టున్నాడు. ఇక తెలంగాణలో ఇచ్చినట్టే ఢిల్లీలో కూడా గ్యారంటీలు ఇచ్చింది షెయ్యి పార్టీ. అగ్గో గదాన్లకెంచి రెండింటిని ఇయ్యలిడిచిండు రేవంత్ అన్న. ఇక ఢిల్లీ పబ్లిక్ కు షెయ్యి పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు జిమ్మదారి రేవంత్ అన్నేనాట. आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. ఢిల్లీ ముచ్చట ఇడిచిపెట్టన్న, ముందుగాల సొంత రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలకు జిమ్మదారు ఎవలో అని కూడా చెప్పరా అదే జరా అని కారెడ్డలాడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మోదీ సారు కేజ్రీవాల్ సారు ఇద్దరు ఒకటే అని గిట్లా చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. मोदी और केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम. 3 बार वो प्रधानमंत्री बन चुका है, 3 बार ये मुख्यमंत्री बन चुका है. मगर दिल्ली के लिए क्या किया? 3 మలకల దేశానికి ప్రధానైన మోదీ సారు, 3 మలకల ఢిల్లీకి సీఎం అయిన కేజ్రీవాల్ సారు ఢిల్లీకి ఏం చేయలేదట. ఇప్పుడు కనుక షెయ్యి పార్టీ కోటెత్తే అన్ని చేస్తారట. ఇక సందుల సందని తెలంగాణలో అన్ని గ్యారెంటీలను అమలు చేసినామని చెప్పుకొచ్చిండు రేవంత్ అన్న. 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफी किए. आज़ादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफी नहीं किए. तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए. రుణమాఫీ పురాగా చేసిండ్రట. 55,000 మీన్నే కొలువులు ఇచ్చిండ్రట. రుణమాఫీ కాలే అని రైతులు, కొలువులు రాలే అని నిరుద్యోగులు 30,000 మేం పెట్టినయే అని కారు పాటోళ్ళు మస్తుగా మొత్తుకుంటున్నా కూడా రేవంత్ అన్న అయితే ఏడబోయినా గిట్లా చెప్పకుండా ఊకుంటలేడు. కానీ మొన్న నడమ మహారాష్ట్రలకు పోయి ప్రచారం చేసిండు. గడ షెయ్యి పార్టీ కూటమి కూలబడ్డది. ఇప్పుడు ఢిల్లీ పోయి ప్రచారం షురు చేసిండు. ఇక గీడ కూడా షెయ్యి పార్టీ భవిష్యత్ ఏందో గానత్తున్నది అని కారెడ్డలాడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఇక చూడాలే మరి ఢిల్లీలో షెయ్యి పార్టీని ఏ గ్యారంటీలు కాపాడుతాయో. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషికి సంక్రాంతి పండుగ మోజుల నుంచి బయటకు వచ్చిండో లేదో నుల్లా ఓపరైతే పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇసొంటి గది పడుతుందని అనుకోలేదా నాకు. ఆడికి వాడిని వద్దురా వద్దురా అని అన్ననే అయిన దానికి కాని దానికి అన్నిటికీ భయపడతావా అనే తాత అని ఆడికి తీసుకొని పోయిండు. నన్ను నిండా ముంచి ఏడి కాడికి ఒలిసి ఇడిచిపెట్టిండు. ఆహా సంక్రాంతి పండుగను మస్తు ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. గిలాస నిండా షాయ పోసుకొని దాంట్లో సగ్నాలు అద్దుకొని తింటున్నావంటే మస్తు ఖుషిగా ఉన్నట్టున్నావు కదా. ఇదోటి దోసిగాలి నేను ఉరుకుతా అంటే చుట్టాంటి పెట్టుకుంటే జరసేపు ఆగరాదు అన్నట్టున్నది దీని కదా. దీన్ని వచ్చాం అనుకోట నేను ఆట మస్తు ఎంజాయ్ చేస్తానట సంక్రాంతి పండుగను. ఆగో ఎంజాయ్ చేయలేదా? ఏమైందా నీకు? సుక్క మందు ముక్క కూర తెచ్చుకొని తినాలే అని నా దగ్గర 2,000 రూపాయలు బదులాడుకున్నావు కదా. అగో అట్లా నేను అడుక్కున్నాయి నా పింఛన్ పైసలు, నేను నా ముసలి ఇద్దరం కలిసి కూలినాలు చేసుకొని దాచుకున్న పైసలు అన్నీ ఆగమైనే. ఈ ముచ్చట బయట చెప్పాలంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది తల్లి.
ఆగో పైసలు ఎట్లా ఆగమైతాయి? ఇంతకు ముచ్చటైందో నాకు చక్క చెప్పు. ఏమని చెప్పాలనే, నా దగ్గర ఆ పైసలు ఉన్నాయి చూసి గోపిగాడు తాత మన ఇద్దరం మా దోస్తుగానుల్లో ఇంటికి పోయి నీ దగ్గర ఉన్న పైసలను డబల్ చేసి పట్టుకొని వద్దాం తావే అని ఆంధ్రప్రదేశంకు తీసుకొని పోయిండే ఈ సంక్రాంతి పండుగకు నన్ను. ఇంకేంది ఉన్నాయన్ని గా కోళ్ళ పందాలలో పోగొట్టుకొని వచ్చిండ్లు అంతే కదా? విట్టి అంతే నానే. మొదటి రౌండ్లా 2000 రూపాయలు పెట్టి పంజం కాసినాం. ఇక దాంతో గెలిచి మాకు 10,000 రూపాయలు వచ్చినాయి. అరే గోపిగా ఈ 10,000 రూపాయలు చాలరా, ఇక ఇంటికి పోదాం పారా అంటే 10,000 రూపాయలు వస్తేనే చాలా, ఈ 10,000కి ఇంకా 20,000 రూపాయలు సంపాదించడానికనే ఇంటికి పోవాలి అని మళ్ళీ రౌండ్లో ఆ 10,000 పెట్టినాం. ఆ 10,000కు 20,000 వచ్చినాయి మాకు. ఇక గప్పటికన్నా ఇంటికి రాకపోయిండ్లు మరి. వాడేడిన్నాడే, ఆ వచ్చిన 20,000 తాపకిన్ని ఉన్నాయి ఊడప్ప అయిపోయినాయి. ఇక ఆఖరికి అరే తాత పోయినాయన్న మళ్ళీ రాబట్టుకోవాలని మన పైసలు పోయి వట్టి చేతితో ఇంటికి పోతే ఎట్లా అని నా ఏలుకున్న బటువును మన మెడ మీద ఉన్న బంగారు గొలుసును అన్ని తీసిను మళ్ళా పందెం కాసిండు. అవి పోయినాయి, ఉన్నాయి పోయినాయి, ఉంచుకున్నాయి పోయినాయి. ఆఖరికి మా ఒంటి మీది బట్టలు మాత్రమే మిగిలినాయి. చేతుల సిల్లి గవ్వ లేక ఇంటికి రాలేక ఆడున్నోళ్ళను బస్కి రాళ్ళ మందం బిచ్చం ఎత్తుకొని ఇంటికి వచ్చినవే. అవునా, మరి ఏపీ చిన్న సీఎం మన పవనాల్ సార్కు ఫోన్ చేసి చెప్పకపోయినవే? మీకోసానికి ఓ స్పెషల్ బస్ వేసన్నా ఇక్కడికి పంపించేటోడు. అయ్యో బాగా కారటం ఆడబడుతుందేమే బొమ్మ. మాకు బస్సులు ఇచ్చి పంపించేటందుకు మేమేమన్నా దుబాయ్కి పోయి మస్కడ్ గిత్త పోయి ఇరుకపోయినా? మేము పోయిందే అలకదక్కువ జూదాలు ఆడేటందుకాయ. అయితే కదా బుజ్జి, అదే చాయ్ అయిపోయింది, ఇంకింత చాయ్ పట్టుకురాపోయా? చాయ్ తాగినా ఇంకా చాయ్ కావాలి. ముసలాడ చాయ్ కానీ చాయ్ లేదు గీలేదు. అయినా నీకేమందామని గా ఇగురం తక్కువ ఆట కోడి పందాలు పోయినవే? అది మందిని ముంచే జూదం కాదే. ఎమ్మోనే, ఆ కోడి పందాల ఆటను ఆనందం కోసం ఆడుకుంటే పర్వాలేదు కానీ ఆస్తులు అమ్ముకొని వచ్చి మరి ఆడతారే ఆ కోడి పందాల ఆటను. మరి అసలు ఆటనైనా ఈ సర్కారు ఎందుకు ఆడనిస్తుంది? ఎట్లా చూసుకుంటా ఊకుంటుంది కావచ్చు. అరే సర్కార్ అయినా ఏం చేస్తుంది? ప్రజల ఇష్ట ప్రకారం నడుతుంది. కోడి పందాలు మా సాంప్రదాయం అంటారు. గసంటప్పుడు పోలీసార్లైనా ఏం చేస్తారు, సర్కార్ అయినా ఎంతగానో కట్టడి చేస్తారు చెప్పు. అవు ఆడే మనుషులకే సోయి లేనప్పుడు సర్కార్ అయినా పోలీసులు అయినా ఏం చేస్తారు మరి? కానీ అది భలే మాయల ఆటనే తల్లి. అరే ఆడుతా అంటే మస్తు ఆనందం అనిపించింది. పైసలు వచ్చినట్టే వచ్చినాయి, కానీ ఎట్లా మాయమైనాయో మాకే తెలియదు. అంచను పెయి మీద బట్టలే మిగిలినాయి ఆఖరికి. అవునే, అదేదో సినిమాలో చెప్పినట్టు ఆట ఆడుడు కంటే అది ఎప్పుడు ఆపాలే అనేది తెలిసినోడే నిజమైన ఆటగాడు. గద్దెల్వకనే చాలా మంది పెళ్ళం మీద గంట పుత్తల కానుంచి అమ్ముకొని గజూదాలాడి రోడ్డున పడుతున్నారు. నిజమేనే తల్లి, ఆట ఆడినంత సేపు పైసలు వస్తాయని ఆశ పుడుతుంది. ఆఖరికి పెయ్యి మీద బట్టలు కూడా మిగులుతలేవు అంటేనో. వద్దు ఇసొంటి మందిని ముంచే మాయల ఆటలు ఎవ్వరు ఆడద్దు. అరే అప్పాలు లేవు, పోయే పట్టుకరా, పోయే పుణ్యం ఉంటది. పేకాట ఆడిందే కాక పైసలు పోగొట్టి ఇంకా నీకు అప్పాలి కావాలి ముసలాడ. అరే ఓ దినాలు తక్కువదానా, నేను ఆడింది పేకాట కాదే, కోడి పందాల ఆటనే అంచను. ఏ ఆట అయితే జేబులు ఖాళీ చేసుకునేటందుకు. అవును గాని ముసల్దానికి చెప్పినావా లేదా ఈ ముచ్చట? అరే చిన్నగా మాట్లాడే, ఈ ముచ్చట దానికి తెలిసిందే అనుకో నా బూర్బీకి చారుగాస్తుంది. ఎరికేనా? వాడకట్టు మీద నన్ను బతకని తాదే, అది ఇంత కూడా అడుగు పెట్టనిది ఎరికేనా? నేను ఎట్లనో ఓ తీరుగా దానికి మత్పరిచ్చి ఈ ముచ్చట తెలియకుండా చేయాలి, లేకుంటే నన్ను బతకనే తల్లి. అరే ఓ పొలా, అరే ఎవరైనా ఒక్కరు పోయి అప్పాలు తీసుకురా, పోరే పుణ్యం ఉంటది. చిన్న తెత్తాంది ఊకేమరుతావు ముసలాడా. తెత్తాందా అదే బాగుంకుంటా వస్తుందా? ఓ చిన్నారియే, అరే అప్పాలు తెస్తానవా, నువ్వే తినుకుంటా వస్తానువే. ఓ పిల్ల, ఇక నీ కడం వార్తలు అయితే నువ్వు చదువుకొని పోతాను. పైసలు పోయినాయన్న బాధ కూడా లేకుండా ఎట్లా తింటున్నాడు చూడుండ్రి. ఇడిచి పెడితే పక్కింటోళ్ళవి కూడా తినేటట్టున్నాడు మా ముసలోడు. ఇక మా ముసలోని ముచ్చటకేంది కానీ సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు గొబ్బెమ్మలు అని చెప్పుకునుడు పోయి కోళ్ళ పందాలు గుండాటలు అని చెప్పుకునే కాడికొచ్చింది. ఇక గీతాప ఏమైందో గాని అచ్చే తప్పకన్నా పండుగను పండుగ లెక్క చేసుకోండి. ఆటలు సంబరం కోసం ఆడితే మంచిది గాని ఆగంగానికి కాదు. ఏమంటున్నాం? దినం మీటింగ్లతోని బిజీగుండే నీళ్ల మంత్రి నిమ్మల రామానాయుడు సార్ని చూసిండ్రానుల్లా మహర్షి సినిమాల కదా మహేష్ బాబు లెక్క బురదల దిగి మరీ వ్యవసాయం పనులు చేసుకున్నాడు. కనుమ పండుగ పేరు మీద సొంతూరుకు పోయిన మంత్రి నిమ్మల సారు పొద్దుగాలనే రైతు అవతారం ఎత్తిండు గిట్లా.
ఇక బురదల దిగి పారతోని వడ్లన్నీ మంచిగా చెక్కి మళ్ళా బురదతోని గా వడ్లను కూడా పెట్టిండు. అటెనకల భుజానికి మందు డబ్బేసుకొని పొలానికి మందు కూడా కొట్టిండు గిట్లా. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనన్నట్టు రాజకీయాల్లో ఎంత గొప్ప పదవులున్నా వ్యవసాయం పనులు చేసుడంటే నాకు మస్తు పాయిరం. గందుకే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఊళ్ళకచ్చి గిసొంటి పనులు చేస్తానని చెప్పుకొచ్చిండు నిమ్మల సారు. ఎంతైనా సారు గ్రేటే పోన్రి. అగో సూషిండ్రానుల్లా మనవంతోటి మొక్క నాటిస్తున్నాడు కేసీఆర్ సారు. పండుగకి ఇంటికొచ్చిన మనవడు హిమాంశు తాతను చూడనికి ఫామ్ హౌస్ కు పోయిండట. ఇక మనవంతోటి ఫామ్ హౌస్ అంతా గలెదిరిగి హిమాంశు తోటి కూడా ఒక మొక్క నాటించిండు కేసీఆర్ సారు. ఇక చేతుల పార పట్టుకున్న మనవనికి గుంటెట్ల దువ్వాలే, మొలకలెట్ల పెట్టాలే, మళ్ళా చుట్టూ మట్టినెట్ల పోయాలని అన్ని చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. ఇక తాత చెప్పినట్టే మనవడు హిమాంశు కూడా పొలంలో ఒక మొలకను పెట్టి నీళ్లను పోసిండు గిట్లా. ఇక ఈ వీడియోను హిమాంశు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. దునియాను కంటికి రెప్పలెక్క కాపాడే ప్రకృతిని మనం కూడా కాపాడాలి, అది మనందరి బాధ్యత అని ఈ వీడియో కింద రాసిండు. హరితహారం పేరు మీద రాష్ట్రంలో 1 కోటి మొక్కలకు మీదనే నాటించిన కేసీఆర్ సారు బయటి దేశంలో చదువుకుంటున్న మనవని కూడా గిట్ల వ్యవసాయం పనులు నేర్పిస్తున్నాడంటే సారు నిజంగా గ్రేటే అని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు అందరూ. సారుకు రైతన్నలన్నా వ్యవసాయం అన్నా గంత పాయిరం మరి అని కామెంట్లు పెట్టిండ్రు ఇంకొందరు. అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాద మరిచిన్నా? చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.